అంటే నేను ఫస్ట్ చాలా 2-3 హాస్పిటల్స్ తిరిగాను. కాకపోతే మాకు పెట్టినాయనని ఇంత తెలియదు. ఇట్లా IVF ఉందని టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి అని ఎవరు చెప్పలే. కాకపోతే లాస్ట్ టైం మేము కరీంనగర్లోని లైఫ్ లైన్ హాస్పిటల్కి వేరే సర్జరీ పని మా వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అయితే అక్కడ కింద ఆప్షన్లో మా వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇట్లా పిల్లలు లేని వరకు 49 అని పైన 4th ఫ్లోర్లో ఉంది, వెళ్ళండి, వెళ్ళి మీరు ఒకసారి అప్రోచ్ అవ్వండి, మీకు కూడా చాలా రోజుల నుంచి పిల్లలు లేని అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ డైరెక్ట్ మేమే వెళ్ళాం. వెళ్తే అక్కడ నాయని మేడం అని ఉంది కరీంనగర్లో. నాయని మేడం ఇట్లా మాకు ఇట్లా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది, పిల్లలు ఇంకా పుట్టలేదు, చాలా హాస్పిటల్ తిరిగాం కానీ ఇంకా ఎవరైనా అవుతారని అంటారు కానీ కన్ఫర్మ్ అయ్యేది ఎట్లా తెలుస్తుంది మేడం, ఒకసారి మీరు దీని గురించే ఎక్కువగా చూస్తూ ఉంటారు కదా, ఒకసారి టెస్ట్ చేయండి మేడం అని అంటే ఓకే, ఇది మీకు ఒక్కరికే కాదు మన ఇప్పటి వరకు అయితే చాలా మందికి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తున్నాయి, ఎందుకైనా మంచిది ఒకసారి మీకు ఇట్లా సజెషన్ ఇచ్చింది మేడం. మీరు ఎప్పుడు కలుస్తారంటే ఇక మేము ఎన్నో హాస్పిటల్ ఇక్కడ కూడా ట్రై చేద్దాం, ఇక్కడ కూడా వెళ్ళి ఒకసారి మేడం కలుద్దాం, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే లేకపోతే ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు అనేది ఆలోచించుకొని మేడం దగ్గర పోతే ఇక మేడం ఇట్లా ప్రాసెస్ ఉంటుంది అని అంటే ఓకే అగ్రి అయినాం. ఇక మేడం దగ్గర పోయిన ఫస్ట్ నుంచే మమ్మల్ని మంచిగా చూసుకున్నది. ఒక ఇంట్లో అన్నదమ్ములు ఎట్లా కలిసి ఉంటారు అట్లా మాకు ట్రీట్మెంట్ ఇట్లుంటుంది, ఇట్లా వాళ్ళ సొంత మనిషి లెక్క చూసుకొని ప్రతి ట్రీట్మెంట్లో మాకు అన్నిటికీ సహకరించి బిల్లు రూపంలో కూడా మాకెంతగా వాళ్ళు చెప్పారు కానీ మేము ఎంత ఇవ్వదలుచుకున్నామో అంత ఇచ్చాం. ఇక అక్కడ కూడా మేడం చాలా హెల్ప్ చేసింది. ఇక దాని తర్వాత 3 months వెళ్ళాం మేము డైరెక్ట్. 3 monthsలో కన్ఫర్మ్ అయింది మాకు ట్విన్స్, 2 బాబులు. ఇక ఇంకో బాబు లోపల ఉన్నారు, ఒక బాబు. ఇక దాని తర్వాత మా అక్క వాళ్ళని తీసుకెళ్ళాను నేను, వాళ్ళు కూడా అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది. నేను నా తరఫున అయితే 4 members తీసుకెళ్ళాను కానీ ఒకరైతే కన్ఫర్మ్ అయింది, ఇంకో 3 కాలేదు ఇక వాళ్ళకి పెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ సో